ట్విట్టర్ పిట్ట కేటీఆర్ మళ్ళా మొదలు పెట్టినవా నీ లొల్లి? నీకు గరవడతలేదని ప్రభుత్వం మీద ఏడ్చి సచ్చే కన్నా గతంలో మీరు చేసినటువంటి తప్పులా మంచా చెడా అనేది ఒక్కసారి నిమర వేసుకో, బాగుంటది. 10 ఏళ్లైంది తెలంగాణకు ఉద్ధరించింది ఏంది, తెలంగాణని మీరు సర్వనాశనం చేసింది ఎంత అనేది ఓసారి గుర్తు చేసుకొని సర్కసా లేకపోతే ఇంకేందన్నా అని అడిగితే బాగుంటది. మీరు సర్కస్లు చూపించి 10 ఏళ్లు ధనాలతో నిండిపోయినటువంటి కారాగారం ఉంటే దాన్ని సర్కస్ లాగా చేసి ఉన్నదంతా అమ్ముకొని తిని తెలంగాణ ప్రజల నెత్తి మీద శటగోపురం పెట్టింది కాకుండా సర్కారా లేక సర్కసా అని అంటాం. సర్కస్ గురించి నేను చెప్పుందా, మీ సర్కస్ ల గురించి ఒక్కసారి గుర్తు చేసుకో. మొన్న మీ కవిత, మీ చెల్లెలు, సొంత చెల్లెలు, నీ రక్తం పంచుకొని పుట్టినామే ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఎంత సర్కస్లు చేసినారో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని చెప్పింది. సర్కస్లు అంటే స్కామ్లు, మీ లెక్కలు మీకు అవే కరెక్ట్ అర్థమైతాయి కదా, స్కామ్లు. ఆ లెక్క చెప్పింది కదా కవిత మీకు. ఆ లెక్క పక్కన పెట్టు. సరే సర్కస్ గురించి మాట్లాడదాం. కొంతమంది మా ప్రజాప్రతినిధులు వాళ్ళు ఏదో 1-2 మాటలు మాట్లాడితే దాన్ని పూర్తిగా 24 గంటలు పని కట్టుకొని వాళ్ళ మీద వ్యతిరేకించడం, ప్రభుత్వం మీద వ్యతిరేకించడం. మొన్నటికి మొన్న విద్యార్థులు 562 మంది గ్రూప్ 1 ఎగ్జామ్ పాస్ అయితే కష్టపడి పాస్ అయినటువంటి విద్యార్థుల మీద నీ కడుపులో ఉన్నటువంటి కసిని కక్షని విద్యార్థుల మీద చూసినావు. నిరుద్యోగ యువతని ఎండబెట్టినావు 10 ఏళ్లలో. వాళ్ళు ఉద్యోగాలు తీసుకుందాం, నియామక పత్రాలు తీసుకుందాం అని కళ్ళల్లో ఆనందం తట్టుకోలేక, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి తట్టుకోలేక వాళ్ళ మీద కక్షపూరితమైనటువంటి మాటలు మాట్లాడినావు. ఈ రోజు నువ్వు ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నావు. నువ్వు సర్కస్ చేసినావు, మీ నాయన సర్కస్ చేసిండు, మీ చెల్లెలు సర్కస్ చేసింది, మీ బావ సర్కస్ చేసిండు. ఉన్న మంత్రివర్గాలే కాకుండా మీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఎంతమందిని వేధించారు. నువ్వు రైతులకు బేడీలేసి సర్కస్ చేసినావు. ఎర్రబల్లి దయాకర్ అధికారిని పట్టుకొని పబ్లిక్ గా స్టేజ్ మీద అక్కడ బాగానే ఊపుతున్నావు కానీ ఇక్కడ ఊపుతలేవు అన్నాడు. ఒక మహిళా అధికారి మీద మీరు చేసినటువంటి సర్కస్ ఏందో అందరికీ తెలుసు. ఇక రాజయ్య గురించి చెప్పనక్కర్నే లేదు. రాజయ్య గురించి ఎన్నిసార్లు వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు వచ్చినాయో అందరికి తెలిసినటువంటి విషయం. నవ్య మీడియా ముంగల్కి వచ్చి నీ సంగతి చెప్తాని రాజయ్యని తిట్టింది. ఆ రోజు ఎంతమంది అంటే చీరలు, బతుకమ్మ చీరల గురించి కేసీఆర్ మీ మొగడి స్థానంలో ఉండి చీరలు ఇస్తున్నాడు అనే మాట మాట్లాడిండు. ఇట్లా తెలంగాణ ఆడపడుచుల పరువులు తీసి మీరు సర్కస్ చేసి మమ్మల్ని అంటారు.